మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజు అయితే శ్రీకాకుళంలో ఉన్నటువంటి రోటరీ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి కైలాస భూమి దగ్గరికి వచ్చాం. ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది కూడా ఇప్పటికే సుమన్ టీవీకి ఫిర్యాదులు అయితే వెల్లువెత్తున్నాయి. అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ప్రశాంతంగా స్వర్గానికి చేరుతామని చెప్పి దీనికి స్వర్గధామం అని పేరు పెట్టారు. అయితే బ్రతికుంటున్నప్పుడు కాకుండాను చనిపోయిన తర్వాత కూడా ఇక్కడికి తీసుకొస్తే ఖచ్చితంగా ప్రత్యక్షంగా భూలోకంలోనే నరకం అనుభవిస్తున్నామంటూ ఇక్కడ అయితే ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి, అదేవిధంగాను చనిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడాను ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏమిటా అని ఒక స్పెషల్ స్టోరీగాను దీన్ని పరిగణలో తీసుకొని దీనిలో అయితే ఒకసారి చూడడానికి అయితే వచ్చాము. అయితే ఇక్కడికి వస్తే అబ్బురపరిచినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఇప్పటికే చాలా సన్నివేశాలు మనస్సునికి అతలాకుతలంగాను హృదయాన్ని కలిచివేస్తున్నటువంటి సన్నివేశాలు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు హిందూ సాంప్రదాయ ప్రకారంగాను మన ప్రతి ఒక్క మనిషి చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు చేస్తారు. అటువంటి బాడీని అయితే కాల్చివేయడం జరుగుతుంది. అటువంటి బాడీని కాల్చడానికి ఇక్కడ ఇప్పటికే లోపల ఒక 3 నుంచి 4 బాడీలు కాల్చినటువంటి ప్లాట్ఫామ్ ఉన్నప్పటికీ కూడాను ఇది నిర్వహణలో ఉన్నదంటూ కొంతమంది పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే లోపల కాల్చి మిగిలిన ప్రతి ఒక్కరికి కూడాను ఈరోజు అనాథ శవాల్లాగానైతే దహన సంస్కారాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. చూస్తే చూడండి, ఇక్కడ ఒక బాడీని దహన సంస్కారాలు చేయడానికి సుమారు 7,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు కూడా కలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈరోజు ఆ బాడీని ఇక్కడ చూడండి, ఒక అనాథ శవంలాగా రోడ్డు మీద కంటే పక్కనే కాలుస్తున్నట్లు వర్షం పడి తడిచినా సరే ఆ రోజు ఆ బాడీని కాలే పరిస్థితి కూడా లేదు. అయితే ఇక్కడ నిర్వహణ కూడాను కంప్లీట్గా పారిశుధ్య లోపం కూడా కనబడుతుంది. ఇక్కడ ఉండడానికి కూడా అంటే ఒక నిమిషం ఆ దహన సంస్కారాలు చేసినటువంటి ఒక్క సెకండ్ కూడా ఉండే పరిస్థితి లేదు. చూడండి, ఇక్కడికి చూస్తే లోపలికి మనం ఎంట్రన్స్ అయ్యేటప్పుడు కూడాను దహన సంస్కారాలు చేసినటువంటి ప్రదేశం. అసలు ఈ పెరడ్ గ్రౌండ్స్ అనేసరికి ఇక్కడ అంటే ఈ శ్మశానం చూడండి, కైలాస భూమి లోపల ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికీ బంద్ చేసేసారు. లోపలికి ఎవరిని కూడా అనుమతించడం లేదు. అయితే ఇక్కడ పలుకుబడి ఉన్నటువంటి శ్రీకాకుళం నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ రోజు ఈ కైలాస భూమి ఎవరు చనిపోయినా సరే ఇక్కడికే తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు కూడాను వాళ్ళ బాడీల్ని కాల్చి అంటే వాళ్ళు ప్రశాంతంగాను స్వర్గానికి వెళ్తారు అన్నటువంటి నానుడి అయిపోయి ఈరోజు చనిపోతే ఖచ్చితంగా నరకానికి అనే విధంగా ఉంది. చూడండి, పైన కూడా ఓపెన్గా ఉంది. మనం ఇక్కడైతే బాడీని పెట్టి కాల్చే పరిస్థితి ఉంది. ఇటువంటిది పైన ఈరోజు వర్షం పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ బాడీ సగంలోనే కాలకుండా ఉండే పరిస్థితి. అదేవిధంగాను అంటే చూడండి, శవాలపై చిల్లరలు ఏరుకుంటారు అనే సామెత ఉంది. ఇక్కడ సగం కర్రలు కాలిన తర్వాత కూడా తీసి పక్కన పడేస్తున్నారు. అంటే పూర్తిగా ఎంత నిర్వహణ లోపం ఉందో అంటే మనకి ఈ విజువల్స్లో చూస్తే క్లియర్గా స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా చూడండి, ఒకసారి అంటే మనం చాలా సినిమాల్లో పాతకాలం చాలా మందికి అనుభవం ఉండవచ్చు. ఈరోజు ఈ స్వర్గధామంకి ఎవ్వరు కూడాను ఏ కుటుంబం కూడా ఇక్కడ రాకూడదని కోరుకుంటారు. ఎందుకంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే ఈరోజు కర్రల్లోని కాల్చాల్సినటువంటి ఈ చూడండి, ఈ ప్లాట్ఫామ్లో వేసినటువంటి కర్రలు చెట్టు మొదలు వేస్తున్నారు. అసలు ఈ చెట్టు మొదలు పైనటువంటి బాడీని కాల్చడము మన హిందూ సంస్కృతి ప్రకారంగాను కర్రల్ని పేర్చి అంటే చాలామంది మనం చూస్తుంటాము. డబ్బును బట్టి కూడాను ఒక్కొక్కరు కూడా చందనం కర్రలని చందనం ఆఖరికి సెంటిమెంట్గా కూడాను చిన్న చందనం చెక్కనే వేస్తారు. అంటే దహన సంస్కారాలు చేసినటువంటి చెక్కలో కూడా నాణ్యత ఉండాలి. ఆ బాడీని కాల్చిన తర్వాత నేరుగాను స్వర్గానికి వెళ్తాది ఆత్మ అనేటువంటి ఉంది. అయితే ఇక్కడ దహన సంస్కారాలు చేసినట్లయితే ఆ ఆత్మలు అసలు స్వర్గానికి కాదు కదా, బాధతో ఇక్కడే ఉండిపోతాయని కూడా చాలామంది కుటుంబాల సభ్యులు కూడా బాధపడుతున్నారు. చూడండి, అసలు ఎంత వరస్ట్గా ఉందో. అసలు ఇక్కడ ఎవరైనా ఉండగలుగుతారా? తుప్పలు, పందుల పెంపకము అంటే ఒక నదిలోకి వెళ్ళినటువంటి ప్రధాన దారి కూడా ఇది. అటువంటి ప్రధాన దారి కూడాను ఈరోజు మూసుకుపోయిన పరిస్థితి ఉంది. అసలు ఇక్కడ నిర్వహణ లోపం ఎంత కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. అభివృద్ధి అనేది జరుగుతుంది అంటున్నారు. ఏం అభివృద్ధి అని ఇక్కడ ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. అసలు ఇంతే కాకుండాను ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి కైలాస భూమి మొత్తం కూడాను చెత్తా చెదారంతో నిండిపోయి ఉన్నది. సో చాలామంది రాజకీయ నాయకులు వస్తున్నారు, మారుతున్నారు.
పార్టీలకు అనుకూలంగాను కాకుండా వ్యతిరేకంగా కాకుండాను ఏ పార్టీతో సంబంధం లేకుండాను అసలు ప్రజల యొక్క ఇటువంటి బేసిక్ నీడ్స్ ఈరోజు శ్రీకాకుళంలో ప్రజలు నివసిస్తున్నారంటే చనిపోయిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చినటువంటి ఈ స్వర్గధామం అనేటటువంటిది కొంచెం చాలా ప్రశాంతంగాను చూడడానికి కూడా అందంగా ఉండే విధంగాను అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు అప్పటికే శోక సముద్రంలో వస్తారు వాళ్ళకి తాలూకు కుటుంబ సభ్యులు చనిపోయారని బాధతో అటువంటి వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ముక్కు మూసుకొని ఎంత వేరం ఈ దహన సంస్కారాలు చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతామన్న పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొంటుంది. అయితే ఈ పరిస్థితి కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉంది. అంటే నిన్న మొన్న వచ్చినటువంటిది కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. అయితే ఇవన్నీ మారకపోయినప్పటికీ కూడాను రోటరీ క్లబ్ సో ఈరోజు చాలామంది కూడా అంటున్నారు రోటరీ సర్వీస్ ద్వారాను అసోసియేషన్ ద్వారా కూడా ఇది నిర్వహిస్తున్నామని. అసలు ఈ రోటరీ క్లబ్ వాళ్ళు చేస్తుంది మంచా చెడా ఒక్కసారి ఆలోచించండి. రోటరీ క్లబ్ వాళ్ళు ఇది సర్వీస్ చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా? ఒక చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి 2,000 రూపాయలు వీళ్ళు సర్వీస్ ఛార్జీని కలెక్ట్ చేస్తున్నారు, 3,000 రూపాయలు కర్రలకి కాల్చడానికని కలెక్ట్ చేస్తున్నారు, ఒక 1,000 రూపాయలు సత్యసాయిబాబా వాళ్ళు కానీ అదేవిధంగా కొంతమంది కళింగ కోమట్లు అదేవిధంగా ఇలాంటి అసోసియేషన్స్ వాళ్ళు కంప్లీట్గా విరాళంగా ఇచ్చినటువంటి వ్యాన్ని అక్కడ బళ్ళుతో ఇక్కడ తీసుకుని రావాల్సినటువంటి వ్యాన్ కూడాను ఛార్జ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రతిదీ కూడా ఇక్కడ రోటరీ క్లబ్ అంటూ పేరు పెట్టి వీరు సర్వీస్ చేస్తున్నారో తెలియటం లేదు, వ్యాపారం చేస్తున్నారో తెలియటం లేదు. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా అన్నిటి కూడాను డబ్బుతోనే ముడిపడుతుంది. అయితే పేరుకు మాత్రం పేదలకు మేము ఉచితంగా చేస్తున్నాం అంటున్నారు. అయితే ఇక్కడ ఒక్క ఉచితం కూడా చేసింది లేదు. అదేవిధంగా ఇక్కడ రికార్డులు ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఎవరి దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేస్తున్నారు ఏవి కూడా రికార్డులు కూడా లేకుండాను అంటే అసలు దీన్ని పట్టించుకునే నాదుడు కూడా లేదు. ఇటుపక్క ప్రభుత్వ అధికారులు కూడా ఎందుకు దీన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. సో అంటే మనిషి బతికున్నప్పుడు విలువ లేదు, చనిపోయినప్పుడు కూడా విలువ లేకుండా పోయింది. ఒకసారి చూడండి, చూస్తే ఒక్కసారి లోపలికి వచ్చి అంటే తలుపులు కూడా వేసే పరిస్థితి. లోపల కూడా చూడండి, మనం పైనుంచి అంటే గోడ ఎక్కి చూస్తే లోపల ఉన్నవన్నీ కూడాను క్లియర్గా క్లోజ్ చేసేశారు. ఎవరు వచ్చినా సరే బయట మాత్రమే దహన సంస్కారాలు చేయాలి. పలుకుబడి ఉన్న వ్యక్తులు కానీ వాళ్ళకి ఎవరైనా తెలిసినటువంటి పరిచయ వ్యక్తులు కానీ అదేవిధంగా రోటరీ క్లబ్ రీసెంట్గా కూడాను రోటరీ క్లబ్ మెంబర్లు చనిపోతే ఇక్కడ లోపల దహన సంస్కారాలు చేస్తున్నారు. వేరే వ్యక్తులు వచ్చినప్పుడు బయట చేసుకోవాలని చెప్పి ఇక్కడ వాగ్వాదం కూడా జరిగింది. అంటే చనిపోయిన తరువాత కూడా ప్రశాంతత లేదు. సో అసలు ఏంటి ఈ కైలాస భూమిని ప్రభుత్వమే వాళ్ళ ఆధీనంలో తీసుకొని దీన్ని ప్రభుత్వమే నిర్వహించాలని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవి చూస్తుంటే మనకు అర్థమవుతుంది అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు. మనుషులు ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు, డబ్బుకి ఇచ్చిన ప్రయారిటీ ఈరోజు మానవత్వం ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా చాలా బాధాకరంగా ఉంది ఒక్కసారి చూస్తే. అయితే ఇప్పటికైనా చాలామంది ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ కళ్ళు తెరిచి ఇది అందరికీ కూడాను ఉపయోగపడినటువంటి ఈ కైలాస భూమి కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలంటూ ఇక్కడ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.